ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ కుకింగ్ రొటీన్ అండి. ఇంక ఈరోజు పాపకి సెలవనమాట. బాబుకైతే హాఫ్ డేనే. నేను లేవక ముందే వాడైతే వెళ్ళిపోయాడనమాట స్కూల్‌కి. ఇంకా నేను లేచిన తర్వాత మా ఆయనకి కాఫీ కోసమని చెప్పేసి కాఫీ కలిపి ఇచ్చేసాను. ఈయన త్వరగా వెళ్ళిపోవాలన్నారని చెప్పేసి కాఫీ గిన్నె తీసిన వెంటనే స్టవ్ ఆఫ్ కూడా చేయకుండా దానిపైనే కుక్కర్ పెట్టేసి బియ్యం కడిగి పెట్టేసాననమాట. మామూలుగా శనివారం అంటేనే ఎక్కడ లేని బద్ధకం అయితే వచ్చేస్తుంది నాకు వంట చేయడానికి. ఇంకా టిఫిన్ కోసం అయితే కొంచెం సేమియా ఉప్మా అయితే చేసానండి. పిండి రుబ్బలేదు నేను, అందుకని చెప్పేసి సేమియా ఉప్మా చేశాను. ఏదైనా వెరైటీ రైస్ లాంటిది అయితే చేద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇంట్లో కొంచెంగా ములక్కాడలు, కొంచెంగా బీరకాయ ఉందనమాట. పప్పు వండుదామా, ఇది వండుదామా, అది వండుదామా అని చెప్పేసి ఒక పావుగంట పైన ఆలోచించి కట్ చేస్తూ ఉన్నప్పుడు సరే ఒకటి ఫ్రై చేసేద్దాము, ఒకటి కర్రీ చేద్దామని చెప్పేసి బీరకాయ ఫ్రై చేసేసి ములక్కాడ టమాటో కర్రీ కింద అయితే చేసేసాను. బీరకాయ ఫ్రైలో నూనె ఎక్కువ వేసని చెప్పేసి దయచేసి కమెంట్ పెట్టొద్దు. ఎందుకంటే నిన్న నేను ప్రసాదం చేసినప్పుడు నెయ్యిలో జీడిపప్పులు అవి వేపి పప్పులు మాత్రం తీసి నెయ్యి అందులో ఉంచాననమాట. అది అలా ఉండిపోయిందని అందులో అయితే వేపేసాననమాట. అది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ములక్కాడ కొంచెం పులుసు కింద పెట్టేశాను తమిళనాడు కారం వేసేసి. ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టేశాను. పిల్లోడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత తింటాడు. ర్యాబీస్ వ్యాక్సిన్ డోసు థర్డ్ డోసు నేను వేసేయాలన్నమాట. నిన్న వెళ్ళలేదు, పూజ హడావిడిలో ఉండి. ఇంక ఈరోజు ఉదయాన్నే వెళ్దామంటున్నాను కానీ కుదరలేదనమాట. మా వాడు మధ్యాహ్నం 1 గంటకి వచ్చేటప్పుడే హాస్పిటల్లో చెప్పేసి వచ్చాడనమాట. ఆ టైంకి అసలు వేయరు. మా అబ్బాయి స్కూల్ వెనకాల ఈ హాస్పిటల్ ఉందనమాట, గవర్నమెంట్ హాస్పిటల్. చెప్పేసి రావడం వల్ల మన కోసం ఒక ఇంజక్షన్ ఇచ్చారు లక్కీగానే. కరెక్ట్గా నాకు ఇంకొక అబ్బాయి వచ్చాడనమాట. ఆ అబ్బాయికి అయితే సరిపోయేలాగా ఇద్దరికి ర్యాబీస్ వ్యాక్సిన్ అయితే వేసేసారు. నొప్పితో నవ్వుతూ వస్తుందని చెప్పి అనుకోకండి. ఇంకా ఆ రోజంతా ఒళ్ళు జ్వరం వచ్చినట్లు అనిపించింది అనమాట. బాబు బండి మాత్రమే తీశాడు. ఇంక నేనే డ్రైవ్ చేశాను. ఇంక సాయంకాలంగా ఒక 7 ఆ టైంకి ఆకలేసింది సిరి అంటే పాప వచ్చేసి పెప్పర్ రైస్ తయారు చేసిందనమాట. ఇంకా మేమిద్దరం అదైతే తినేసాము.